ఈరోజు జూలై 1వ తేదీ శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఏదైతే ఎలక్షన్కి ముందు 6 గ్యారంటీలు అని చెప్పేసి ఇచ్చారో ఆ 6 గ్యారంటీలో 5 గ్యారంటీలు 15 రోజుల లోపలనే పూర్తి చేయడం జరిగింది. దాంట్లో భాగంగానే ఏదైతే ఎన్టీఆర్ భరోసా పెన్షన్ ఉందో ఆ ఎన్టీఆర్ భరోసా పెన్షన్ 3,000కు గాను 4,000గా పెంచుతామని చెప్పి తర్వాత వచ్చేసి 3 నెలల ముందే చెప్పినందుకు నెలకు 1,000 రూపాయలు పద్ధతిలో 3 నెలలు 3,000 రూపాయలు పెంచి ఈరోజు మన అవ్వాతాతలకు బీద బిక్క కావాల్సిన వాళ్ళకందరికీ ఈరోజు 7,000 రూపాయలు ఇచ్చినారు. ఇది ఒక పండుగ వాతావరణము ఇక్కడ పెన్షన్లు పంచుతుంటే కనిపిస్తుంది. మన అవ్వాతాతలు అయితే చాలా సంతోషంగా ఇప్పుడు మనకు ఎవరైతే మా కోడళ్ళు కానీ లేదా మా బిడ్డలు కానీ చాలా బాగా చూసుకునేదానికి ఒక ఆస్కారం ఉంది. మాకు 4,000 పెన్షన్ ప్రతి నెల వస్తున్నందుకు అని చెప్పేసి చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అదే పద్ధతిలో లాస్ట్ టైం మన జగన్మోహన్ రెడ్డి గారు 1,000 రూపాయలు పెంచుతా అని చెప్పేసి 5 సంవత్సరాలు ఆయన ఒక్క 1,000 పెంచేదానికి 5 సంవత్సరాలు ఆయనకు పట్టింది. సంవత్సరానికి 250 అంటాడు, 200 అంటాడు. ఆ పద్ధతిలో లాస్ట్కు ఒక 1,000 పెంచేది ఇంకా 5 సంవత్సరాలు పట్టింది. కానీ చంద్రబాబు నాయుడు గారికి 1,000 రూపాయలు పెంచేదానికి 5 రోజులు పట్టలేదు. ఆయన అధికారంలో వచ్చిన మొదటి సంతకమే మనకు స్పెషల్ డిఎస్సి, తర్వాత వచ్చే పెన్షన్ల ప్రోగ్రాం కానీ అన్నే క్యాంటీన్ కానీ అన్ని విధాల ఆయన ప్రజలకు ఆదుకునే దానికోసం ఆయన ఇచ్చిన గ్యారంటీలన్నీ పూర్తి చేశారు. ఇంకా అదే పద్ధతిలో పోతే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఇన్నాళ్ళు నా అక్కలు, నా చెల్లెళ్ళు, నా మైనార్టీలు, నా బీసీలు, నా ఎస్సీలు అనే ఆయన నేను చేసిన పనులన్నీ యాడికి పోయినో నాకు నా అక్క చెల్లెలు ఓట్లు వేయలేదా అని చెప్పేసి సన్నాయి నొక్కులు నొక్కుతున్నాడు. అయ్యా, ఇప్పుడు అడగాల్సిన పరిస్థితి ప్రతి ఒక్కరు నిన్ను అడుగుతారు. ఈ రాష్ట్రానికి సంబంధించిన బడ్జెట్ వచ్చేసి 10 లక్షల కోట్లు, నువ్వు చేసిన బాకీ 13 లక్షల కోట్లు, దాదాపు 23 లక్షల కోట్ల రూపాయలు నీ చేతికి వస్తే నువ్వు బటన్లు నొక్కి నువ్వు పంచిన డబ్బు వచ్చేసి 2,70,000 కోట్లే. తర్వాత నువ్వు ఇచ్చింది శాలరీలకు 3,60,000 కోట్లే. నువ్వు ప్రాజెక్టులు ఇచ్చింది 35,000 కోట్లే. మొత్తం కలిపినా కానీ 9 లక్షల కోట్ల రూపాయలు కూడా కాలేదు. ఈ 23 లక్షల రూపాయల్లో 9,000 కోట్లు పోతే 9 లక్షల కోట్లు పోతే 14 లక్షల కోట్లు యాడికి పోయినాయని చెప్పేసి ఈరోజు ప్రశ్నించాల్సిన అవసరం ప్రతి ఒక్కరూ ప్రశ్నించేందుకు ముందుకు వస్తున్నారు. నువ్వు ఏదో నేను ఆ రోజు పాదయాత్ర చేస్తే జనాలు నాకు వచ్చి ఏదో నేను వాళ్ళు వచ్చే ముద్దు పెట్టినాను, వాళ్ళు నాతో ఉన్నారని చెప్పుకుంటున్నావు. కానీ రేపు నువ్వు పాదయాత్ర లెక్క ఏది చేసినా కానీ ఈ 14 లక్షల ఈ రాష్ట్రానికి సంబంధించిన డబ్బులు నువ్వు ఏం చేసినావు జగన్మోహన్ రెడ్డి అని చెప్పేసి నీకు ఎంబడిబడి కొట్టే రోజు వస్తుంది ఖచ్చితంగా. నువ్వు ఆ డబ్బులు యాడికి పోయినాయి? మీ యొక్క ప్యాలెస్ తాడేపల్లి ప్యాలెస్ పోయినాయా, లేదా మీ పులివెందులో ఉన్న ప్యాలెస్కి పోయినాయా, లేదా వేరే దేశాలకు నువ్వు తరలించినావా? దాని లెక్కలన్నీ రేపు మా చంద్రబాబు నాయుడు గారు కానీ మా ఫైనాన్స్ మినిస్టర్ గారు కానీ తీసి మీ యొక్క తోలువల్చడం మాత్రం ఖచ్చితమే. ఇదే మన ఈ కాన్స్టిట్యున్సీకి సంబంధించిన ఎమ్మెల్యే. నాకేది అవసరం లేదు, నేను పెద్ద సౌకారిని, నేను ఎవరు రూపాయి తినను, నేనే నా జోబుతో డబ్బులు ఇస్తా అని చెప్పి ఆయన పగల్బాలు కలిపే పెద్ద ఆయన. ఈ యొక్క రాష్ట్రానికి ఒక మన కర్నూలు జిల్లాలో 2 పుణ్యక్షేత్రాలు ఉన్నాయి, శ్రీశైలం మహానంది. అలాంటి శ్రీశైలం మహానంది క్షేత్రాల్లోనే ఈయన అవినీతి అన్యాయం చేసి ఆ యొక్క దేవుని డబ్బుకే ఖాళీ చేసిన యొక్క ఘనుడు ఇలాంటి ఈయన మన శిల్పా చక్రపాణి రెడ్డి. ఇంకా దేవుని డబ్బు ఖాళీ చేసినవానికి జనాల డబ్బుకి ఏం భయం ఉంటుంది? ఆయన అన్ని విధాల టోటల్గా ఈ యొక్క కాన్స్టిట్యున్సీకి నాశనం చేసి ఇప్పుడు పోయినాడు. అందుకోసం ప్రజలు కూడా మేము ఆలోచించమని అడుగుతున్నాం. మీరు ఆలోచన చేసి ఎవరైతే మనకు వెంబడి ఉంటారు, ఎవరైతే మనకు తోడుగా ఉంటారు, మన కాన్స్టిట్యున్సీ డెవలప్మెంట్కి ఎవరు పనికి వస్తారని చెప్పి ఆలోచన చేసి మీరు ఎల్లప్పుడూ బుడ్డా రాజశేఖర రెడ్డి గారికి మరియు నారా చంద్రబాబు నాయుడు గారికి తెలుగుదేశం పార్టీకి అండగా ఉండాలని చెప్పేసి మీ ద్వారా తెలియజేస్తున్నాను.